మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. సార్, ఇంతకుముందు మనం మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంటర్నల్‌గా తీసుకోవాల్సిన మెడిసిన్ గురించి చెప్పారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం. సొంటి గాని, వామ గాని దాని మిక్స్చర్. అయితే ఎక్స్‌టర్నల్‌గా ఆయిల్ అప్లికేషన్స్ అట్లా ఏమన్నా చెప్తారా? అంటే ఏ ఆయిల్ యూజ్ చేస్తే పెయిన్ నుండి రిలీఫ్ పొందొచ్చు వాళ్ళు? చాలా ఆయిల్స్ ఉన్నాయమ్మా. గత కొన్ని వీడియోల్లో కూడా అనేక రకాల ఆయిల్స్ చెప్పడం జరిగిందమ్మా. సో ఇప్పుడు మరొక ఆయిల్ని కూడా అందరూ తయారు చేసుకోదగ్గ, చాలా సింపుల్గా తయారు చేసుకోదగ్గ, ఓకే. అందరికీ అందుబాటుటువంటి మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలతోనే మంచి ఆయిల్ చెప్తానమ్మా. తప్పకుండా సార్. సో చాలా ఈజీ అమ్మా, తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. ఓకే. సో ఈ రోజుల్లో మరి ఇంచుమించు ఎక్కువ శాతం మందిని మోకాళ్ళ నొప్పుల సమస్యలు వేధిస్తున్నాయి. కరెక్ట్. సో దీనికోసం అని చెప్పేసి మరి తప్పని పరిస్థితుల్లో పాపము వాళ్ళు ఏదైనా ఆయిల్ తెచ్చుకొని వాడుకోవాలన్నా చిన్న ఆయిల్ బాటిల్ కూడా దాదాపు ఒక 50 ml 100 ml ఆయిల్ బాటిల్స్ కూడా ఆవరేజ్గా 100 రూపీస్, 150, 200 ఇలా ఉన్నాయమ్మా. సో అది రోజు 2 సార్లు వాడినా దాదాపు 2-3 రోజులు, 4-5 రోజులు మ్యాక్సిమం 1 వీక్ అయిపోతుంది. సో ఇంత ఖర్చు పెట్టుకోవాలంటే మరి సామాన్య మానవునికి అందని ద్రాక్ష పండు. అంతేకాకుండా ఓ కుటుంబంలో ఫర్ ఎగ్జాంపుల్ 3-4 సభ్యులు ఉన్నప్పటికీ 3 సభ్యుల్లో ఒకరిద్దరికి ఈ టైప్ ఆఫ్ నొప్పులు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇవి తరచుగా కొంతమందిని ఇబ్బంది పెడుతుంటే కొంతమందికి మరి రెగ్యులర్గా, అరుదుగా కొంతమందికి రెగ్యులర్గా ఇబ్బంది పెడుతుంటాయి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఆయిల్ని తయారు చేసి పెట్టుకుని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మరి అత్యంత చౌకైనటువంటి ధరతో, అత్యంత చౌకైనటువంటి ఖర్చుతో మెండైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆయిల్ తయారు చేసుకొని ఆ యొక్క ఆయిల్ నుంచి చక్కటి ఉపయోగాన్ని కూడా పొందవచ్చుమా. సో ఈ ఆయిల్ తయారీకి కావాల్సిన పదార్థాలు రెండమ్మా. ఆవాల నూనె, దీన్ని మస్టర్డ్ ఆయిల్ అంటారమ్మా. మనం ఆవు పిండితో కొన్ని వంటకాలు తయారు చేసుకుంటాము. అదేవిధంగా పచ్చళ్ళు తయారు చేసి కూడా ఆవాలను ఉపయోగిస్తుంటాము, ఆవాల నూనెను ఉపయోగిస్తుంటాము, తిరుగుమాతకి ఆవాలు వాడుతుంటాము. ఇవన్నీ మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలే కదమ్మా. సో ఆవాల నూనె కూడా ఇంచుమించు ప్రతి ఇంట్లో ఉంటుంది, మార్కెట్లో కూడా సంవత్సరం అంతా దొరుకుతుందమ్మా. ఆవాల నూనె ఒక 250 ml. సో 1/2 కిలో ఆవాల నూనె ఒక పాత్రలో తీసుకోవాలమ్మా. రెండవ పదార్థంగా కర్పూరం తీసుకోవాలి. కర్పూరం అంటే మనం ఇంట్లో దొరికేటువంటి కర్పూరం వాడుకుంటే సరిపోతుందమ్మా. హారతి కర్పూరం కానీ, ఉంట కర్పూరం కానీ, దేవునికి వాడేటువంటి కర్పూరం వాడుకున్నా సరిపోతుంది. బిళ్ళ కర్పూరం కానీ ఏదైనా సరిపోతుంది. ఏదైనా కర్పూరం 50 grams. కేవలం ఈ 2 పదార్థాలేమో, చాలా సులువు. మొట్టమొదట ఏం చేయాలంటే మాకు 250 ml ఈ యొక్క ఆవాల నూనెని ఒక పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద ఆ పాత్రను వేడి చేయాలి. సో ఆ విధంగా వేడి చేయడం వల్ల ఆవాల నూనె బాగా వేడెక్కుతుందమ్మా. సో బాగా ఆవాల నూనె వేడెక్కిన తర్వాత పాత్రను కిందికి దించిన తర్వాత 50 గ్రాముల కర్పూరాన్ని జస్ట్ అలా నలిచేసేసి పొడిలాగా అయిన తర్వాత వేసేయాలమ్మా. సో కర్పూరం జస్ట్ అట్లా ప్రెస్ చేస్తే పౌడర్ అయిపోతుంది. దాన్ని అందులో వేసేసి మూత పెట్టేశారు. ఇంతేమ్మా, చాలా సింపుల్. సో కొద్దిసేపటికంతా ఈ కర్పూరంలో కూడా అందులో కరిగిపోతుందమ్మా. కర్పూరంలో కరిగిపోయి చల్లబడేసరికి కర్పూరంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అందులో కలిసిపోతాయి. తర్వాత దాన్ని తీసేసి మరి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని అలాగే వాడుకోవచ్చు, లేకపోతే దాన్ని ఫిల్టర్ చేసి కూడా వాడుకోవచ్చు అమ్మా. ఎవరికి ఎలా వీలైతే అలాగా. చాలా సింపుల్ తల్లి. సో ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని, సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లమ్మా కాస్త నూనె తీసుకొని మోకాళ్ళ భాగంలో అప్లై చేసి సున్నితంగా అర్థం చేస్తుండాలి. సమస్య తీవ్రతను బట్టి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ, సమస్య కొద్దిగా ఉంటే ఒక్కసారి వాడినా సరిపోతుంది. ఈ విధంగా వాడుకోవడం వల్ల మీరు చాలా ఆశ్చర్యపోతారమ్మా. సో మీరు 100 రూపాయలు పెట్టి తీసుకున్నటువంటి ఆయిల్కి ఏమాత్రం తగ్గదమ్మా. ఇది అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సో మనం సొంతం తయారు చేసుకున్నటువంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తక్కువ ధరకే మనం ఔషధాన్ని తయారు చేసుకున్నట్లు అవుతుంది. అదేవిధంగా రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా, స్పీడ్గా ఉంటాయి కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుందమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికమ్మా ఈ ఆవాల నూనెలో మైరోసిన్ అని చెప్పేసి, సినిగ్రిన్ అని చెప్పేసి, అదేవిధంగా ఐసోర్ హార్మిటిన్ అని చెప్పేసి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నట్లు పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైందమ్మా. సో ఈ మైరోసిన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే, మనకి నొప్పి కలుగుతుందంటే ఒక సంకేతాల ద్వారా మెదడుకు చేరవేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనకు నొప్పి అనేది తెలుస్తుంటుంది. సో ఆవాల నూనె వాడినప్పుడు ఆవాల నూనె ఉన్నటువంటి మైరిసిన్ అనేటువంటి రసాయన యొక్క ప్రభావం ఏం చేస్తుందంటే నొప్పిని మెదడుకు చేరవేసేటువంటి ఆ సంకేతాలని బ్లాక్ చేసేస్తుంది అనమాట. అంటే నొప్పి మెదడుకు చేరకుండా చేసేటువంటి శక్తి ఈ మైరోసిన్కి ఉందమ్మా.
సో అప్లై చేస్తాం కాబట్టి ఎప్పుడైతే మనకు ఆ యొక్క నొప్పి బ్లాక్ అయిపోతుందో మెదడుకు చేరకుండా మనకు నొప్పి తెలియకుండా ఉంటుంది. సో కంఫర్టబిలిటీ వచ్చేస్తుంది. అప్పుడు మనం దైనందిన జీవితంలో మనం చేసుకునే పనులు కూడా ఎలాంటి ఆటంకమో ఇబ్బంది లేదమ్మా, ఉండదమ్మా. అదేవిధంగా సినిగ్రిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఏంటంటే ఇది బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్. మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్య ఉందంటే ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ అక్కడ జరుగుతుందని చెప్పేసి మనం బ్లైండ్గా అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడే వివిధ రకాలైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు, ఫ్రీ రాడికల్స్ ఆ యొక్క మోకాళ్ళ భాగంలో తయారు కావడం వల్లనే నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యము ఇవన్నీ కలుగుతుంటాయి, మరి డిస్కంఫర్ట్ ఇవన్నీ కలుగుతుంటాయి. సో బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా ఈ ఆవాల నూనె ఉన్నటువంటి సినిగ్రిన్ అనేటువంటి రసాయన పదార్థం పనిచేస్తుంది అన్నమాట. అంతేకాకుండా ఈ మోకాళ్ళ నొప్పులు బ్యాక్టీరియాల వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కొన్ని రకాల వైరస్ క్రిమ్ వల్ల రావచ్చు, అదేవిధంగా కొన్ని రకాల ఫంగస్ వల్ల దేని మీద రావచ్చు అమ్మా. సో ఇది దీంతో పాటు ఈ యొక్క ఔషధ గుణం ఏంటంటే సినిగ్రిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది కాబట్టి బెస్ట్ మైక్రోబియల్ ఏజెంట్గా పనిచేస్తుంది. ముఖ్యంగా యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ వైరల్గా, యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది అనమాట. సో దీనివల్ల కూడా మోకాళ్ళ భాగంలో ఇన్ఫెక్షన్ తలెత్తకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఐసోర్ హార్మినేట్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే అది అప్లై చేయడం వల్ల మోకాళ్ళ భాగంలో బ్రహ్మాండమైన బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందన్నమాట. అంటే రక్తనాళాలు వ్యాకోచించింది మోకాళ్ళ భాగంలో మంచి రక్త సరఫరా బాగా జరుగుతుంది. ఎప్పుడైతే మోకాళ్ళ భాగంలో మంచి రక్త సరఫరా జరుగుతుందో రక్తనాళాలు వ్యాకోచించడం చేత అక్కడ మంచి రక్తం అంటే ఆ యొక్క పోషక విలువలతో కూడినటువంటి పోషకాంశాలతో కూడిన రక్తం అక్కడ చేరడము, మంచి ఆక్సిజన్ కూడా అక్కడ చేరడం చేత మోకాళ్ళ భాగంలో అక్కడ తయారైన చెడు పదార్థం అంతా త్వరగా బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో మోకాళ్ళ భాగంలో మంచి పోషణ జరిగేందుకు కూడా ఈ ఐసోర్ హార్మినేట్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఈ 3 పదార్థాలు ఇందులో ఉండడం చేత ఆవాల నూనె మోకాళ్ళ నొప్పులు చాలా చక్కగా పనిచేస్తుంది. దీంతో పాటు ఈ కర్పూరం అనేటువంటి పదార్థంలో క్యాంఫరాల్ అనేటువంటి పదార్థం ఉంటుందమ్మా. కర్పూరంలో ఈ క్యాంఫరాల్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ ఆవాల నూనెను మరింత త్వరగా, శీఘ్రంగా, సమర్థవంతంగా వెంటనే పనిచేసేందుకు ఉపయోగపడమే కాకుండా ఆవాల నూనె వల్ల వచ్చేటువంటి ఈ ఇరిటేషన్, కొంతమందికి ఇరిటేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఆవాల నూనె చాలా పవర్ ఉంటుంది కాబట్టి ఆ ఇరిటేషన్ రాకుండా, చర్మానికి ఇబ్బంది కలగకుండా, చర్మం డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ఉపయోగపడమే కాకుండా ఈ యొక్క నొప్పిని తగ్గించేందుకు కూడా కర్పూరం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క తైలము, ఈ యొక్క ఆయిల్ మరింత స్పీడ్గా, మరింత శక్తివంతంగా, సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా మనం కర్పూరం యాడ్ చేయడం వల్ల ఆ యొక్క ఫలితం కలుగుతుంది. సో మనం ఈ 2 కలిపి ఔషధంగా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత ఆశాజనకంగా, మరింత సమర్థవంతంగా, మరింత స్పీడ్గా కలిగేందుకు అవకాశం ఉంటుంది. నిజంగా చాలా క్విక్గా అలాగే చాలా సింపుల్గా చెప్పారు. అయితే సార్ కొంతమందికి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఎంత తీవ్రంగా ఉంటాయంటే ఆ నొప్పి అంతా కింద కూడా పాకి పాదాల దగ్గర కూడా వాపులు వచ్చి నొప్పులు వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చమ్మా. సో మోకాళ్ళ భాగం నుంచి కింది వరకు కూడా అప్లై చేసి సున్నితంగా మర్దన చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదమ్మా. Done, sir. Thank you so much. Okay. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.